రెండో భాగంలో గురువు, 7లో శుక్రుడు, 11లో కేతువు, కర్మలో చంద్రుడు. శుభకార్యాలకి ఏవో అడ్డంకులున్నట్టుగా కనిపిస్తున్నాయి. అర్థం కాలేదు. కర్మని గురువు అడ్డుకుంటున్నారు. గురువు చాలా అడ్డుకుంటున్నారు. ఎటువంటి మంచి విషయమైనా సరే అలా వచ్చి నుంచుంటారు. కొత్త సంబంధాలు, ప్రయాణాలు, ట్రీట్మెంటు, గృహప్రవేశం, పెళ్లి, మిగతా శుభకార్యాలు అన్నింటినీ వాయిదా వేస్తే బావుంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యేది కన్ఫర్మే. అయినా కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది కాదు. అలా అయితే ఆపరేషన్ చేయించడం మంచిది కాదని అంటున్నారా? అవును. గురువు తన చోటు నుంచి కొంచెం కదలనివ్వండి. 3 సంవత్సరాల 7 నెలల తర్వాత ఆ తర్వాత మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. వెయిట్ చేద్దాం. అయితే ఏంటి? ఇది కాకుండా ఇంకేం చేయగలుగుతాం? ఉన్ని ఒక్క నిమిషం. ఏం కాదు. సార్, తప్పైతే నన్ను క్షమించండి. 7వ భాగంలో శుక్రుడు ఉన్నప్పుడు కర్మ యజమానిని శుక్రుడు ఎలా అడ్డుకుంటున్నాడో కొంచెం చెప్తారా? అది ఈ రెండిట్లోనూ గురువు ఉన్నప్పుడు 6వ భాగంలో కూడా గురు ఫలితం ఉంటుంది. శుభకార్యాలు కలిసి వస్తాయని, ట్రీట్మెంట్ చేస్తే అంతా బాగుంటుందని అందులో ఉంటుంది. అంతే కదా స్వామి? రఘురామన్ జ్యోతిష్యుడినే నువ్వు ప్రశ్న అడుగుతున్నావా? జ్యోతిష్యుడిని నువ్వేమనుకుంటున్నావు? జ్యోతిష్యాన్ని మిక్సీలో వేసుకొని తాగిన మహానుభావుడు. జ్యోతిష్యంలో హరి మామూలు వాడు కాదు. వాడి ప్రశ్నకి సమాధానం చెప్పండి, అప్పుడు చూస్తాను. తప్పు జరగడం మనిషికి సహజమే కదా. తప్పు జరిగింది నాకే. రెండో భాగంలో ఉండే గురువుని నేను సరిగ్గా చూసుకోలేదు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఉన్నికృష్ణన్ జాతకం చూసినా కూడా కర్మస్థానంలో శుక్రుడే ఉన్నాడు. తన భార్యకి చాలా మంచి యోగం ఉందని చూపిస్తోంది. గౌరీ గొంతు తిరిగి దొరకపోతోంది అంటే దానికి నీ భర్త జాతకం కూడా కలిసొచ్చింది కాబట్టి మనమందరం ఉన్నికృష్ణన్కి థ్యాంక్స్ చెప్దాం. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్స్ అల్లుడు గారు, సలహా ఇచ్చినందుకు. థ్యాంక్స్. పోతా నీ జాతకంలో పుణ్యం బాగా పెరిగిందని నాకు అనుమానంగా ఉందిరా. నువ్వేం దిగులు పడగలే, నువ్వే అనుభవించు. జ్యోతిష్యుడా, డబ్బులు తీసుకొని ఇప్పుడు పారిపోతున్నావా? డబ్బులు తీసుకోవడం కోసం నేను పనిచేశానండి. భార్యకి అదృష్టం వచ్చిందంటే వీడి జాతకం వల్లే అని చెప్పాను కదా. అందులో మంచి పేరు ఎవరికి వచ్చింది? ఉన్నికృష్ణన్కేగా. ఆపరేషన్ అడ్డుకోమనే కదరా నీకు డబ్బులు ఇచ్చింది. ఒక కుటుంబం విడిపోకూడదనే నేను ఈ పనికి ఒప్పుకున్నాను. పెద్ద సహాయాల కన్నా అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు కూడా సహాయపడతాయని గీత చెబుతోంది. ఏ గీత? రోడ్డు మీద పోయేది చెప్పింది నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్తున్నావా? నీ దగ్గర మాట్లాడి నాకు అసలు ఉపయోగమే లేదు. వాడు జ్యోతిషంలో చాలా గొప్పవాడు. ఇంకలా చేసుంటే నా పని అయిపోయి ఉండేది. ఏమైనా అయితే నాకు నా భార్య పిల్లల్ని చూసుకుంటావా? పిల్లల్ని చూసుకోలేను, కానీ భార్యను మాత్రం చూసుకోవాలా? మంచి చెయ్యాలని చూస్తే వీడింటి ఇలా చేస్తున్నాడు. ఏం లోకర్రా ఇది? ఒక దారుంది. ఎటువంటి భార్య అయినా సరే ఎగిరే ఫ్లైట్లో నుంచి కూడా దిగొచ్చేస్తుంది. తన భర్తకి ఏదైనా తప్పు జరిగింది అంటే. అయ్యో, ఇది చాలా కష్టపడే టాస్క్ పాపా. తనని విడిచి వెళ్ళడానికంటే పెద్ద కష్టమేం కాదు కదా ఇది. నువ్వు తప్పకుండా చేయాల్సిందే. నువ్వు తప్పకుండా అని చెప్పేటప్పుడు ఏ రేంజ్ వరకు రావాలి? అదంతా భార్యల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు నీకు చెప్తాను. కొంతమంది భార్యలు చేతులు కాళ్ళు విరిగిపోయి క్లాక్ లో ఉండే పెన్నులాగా అటు ఇటు వేలాడమే వాళ్ళకి ఇష్టం. మరి కొంతమంది భార్యలకైతే నడుం కింద ఏదైనా పని చేయకపోతేనే వాళ్ళకి ఇష్టం. ఇంకొంతమందికి కళ్ళు లేకుండా పోవడమే ఇష్టం. హలో, కాస్త అక్కడే ఆగండి. ఎలా ఉంది శ్రీదేవి కళ్ళు, ఐశ్వర్య ముఖం? ఇక నమితలాగుంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పోరారే, ఇదెవరో తెలుసారా? తను నా బాలమని. ఫోన్ కొట్టని మీరు నన్ను ఎగతాళి చేస్తుంటారు కదా, అదే ఫోన్ కొట్టులోంచి దొరికిన అమ్మాయి ఈ బాలమని. జీవితాన్ని మార్చుకోవడానికి కొన్ని క్షణాలు చాలరా. జీవితం లేకుండా పోవడానికి కూడా. నీకు తెలుసా, ఒక రోజుకి 100 సార్లని నాకు కాల్ చేస్తుంది. ఇప్పుడే తనతో మాట్లాడి ఫోన్ పెట్టేశాను. నేను ఫోన్ చేయకపోతే, నా గొంతు తను వినకపోతే తను భోజనం చేయదు, నిద్రపోదు.
కొంతమంది అంతే చండాలమైన గొంతు వింటేనే నిద్ర వస్తుంది. అయితే నీ గొంతు వింటేనే చాలరా. నీకు అసూయరా అసూయ. నువ్వు తన గొంతు ఎప్పుడన్నా విన్నావా? నేను రికార్డ్ చేసి ఉంచాను రా. నా గొంతు అని తెలిసిపోయిందా ఏంటి? తర్వాత కలుద్దాం, నాకు అసలు టైం లేదు ఇప్పుడు. ఆగో, విన్నాక ఆ తర్వాత వెళ్ళు. విను. ఇది లతా మంగేష్కర్ గొంతు కదా. ఇదే నా బాలమణి అందమైన గొంతు. లతా మంగేష్ కూడా ఓడిపోతాడు. లతా మంగేష్ కాదు, మంగా మహేష్ కూడా ఓడిపోతారు. అసూయ పడకరా. నీలాగా కుక్కలా కాకా నడిచే మనిషి కాదురా తను. కుక్కెలా అరుస్తుందో కూడా తెలియని ఎదవా నువ్వు. ఏంటంటే అసూయరా అసూయ. మనం వెళ్దాం పదా. టు తన ప్రయాణం ఆగిపోవాలంటే నా కాలు విరిగి పెంజులంలా వేలాడాలి. అదే దారి. ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఒక కాలు విరిగితే చాలు. మళ్ళీ వస్తాను. టీచర్, మీ భర్త ఫారెన్ నుంచి వచ్చారా? లేదు సార్, తనకు లీవ్ దొరకలేదు. అయితే మంచిది, ఎప్పటికీ దొరకకూడదు. ఏమన్నారు? అదే సౌదీ అరేబియా పని చేయడానికి మంచి చోటు కాదంటారు కదా. చేతుల కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడైనా పని చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే. అయ్యో బాబోయ్! సత్యాన్ని ఎవరైనా త్వరగా రండి. ఎవరైనా త్వరగా రండి. బాబోయ్! అమ్మ బాబోయ్! నా కాలు ఇరిగిపోయిందే. అసలు వీడిని ఏం చేయాలి? ఈ పెళ్ళికి ఇంత పౌరుందన్నమాట. కొంతమంది భార్యలకి చేతుల కాళ్ళు ఇరిగి క్లాకుల పెండలం లాగుంటేనే బాగుంటుంది. నేను ఇదంతా అసలు చేయలేను. రవి, వేరే దారి ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు అడిగినప్పుడల్లా ఏదో ఒక దారి చెప్తూ ఉండాలా? ఎలా కనిపిస్తున్నావు? నాకు తెలిసి ఒకే ఒక దారి ఉంది. ఏంటి? కొంచెం కష్టం. అదేంటో చెప్పు. మన సమస్యలన్నిటికీ ఒక బకరా ఉన్నాడు కదా, పాపానికి ఫోన్ చేయి. బాలామణని చెప్పు. ఇంకా వాడిని అడుగు 50,000. ఎంత? 50,000 రూపాయలా? అది కాదు మై డియర్, అమౌంట్ చాలా తక్కువ అడుగుతున్నావని అనుమానపడ్డాడు. అదే 1 నెల పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోవు. అయితే ఇట్స్ ఓకే. అయ్యో, నాకిక్కడ ల్యాప్టాప్ ఏమీ అవసరం లేదులే. అయ్యయ్యో, చెప్పిన డబ్బులు రెడీ అయ్యాయా? పూర్తిగా ఉన్నాయి, తీసుకోండి. థ్యాంక్ యూ మిస్టర్ ఫెరిడా. థ్యాంక్ యూ మై బాయ్. ఫెరేరా కాదు, పప్పన్. మీరు నా పేరైనా గుర్తుపెట్టుకోండి తాతయ్య గారు. సారీ మిస్టర్ పపన్, నువ్వేమి దిగులు పడకు. చాలా లేట్ చేయకుండా మళ్ళీ వచ్చి అప్పు తీసుకుంటాను. ఇలా చూసినప్పుడు అలా అప్పు తీసుకుంటే దానికి అర్థం ఏంటి? నేను అడిగిన విషయం ఏమైంది? ఇక బాలామణిని చూడకుండా 5 పైసలు కూడా ఇవ్వను. డోంట్ వరీ మిస్టర్ పపన్. బాలామణిని చూడాలని నీకు అంతాసగా ఉందా? నచ్చిందని అడిగితే నాకు బాగా ఇష్టం. వెల్ డన్ మై బాయ్. దిగులు పడకలే, నువ్వు నాకు నచ్చావులే. వచ్చే నెల చివరి ఆదివారంలో నిన్ను చూడ్డానికి బాలామణి వస్తుందిలే. ఇదే పార్కులో, ఇదే బెంచ్ లో కరెక్ట్ గా 5 గంటలకి రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని వస్తుంది. ఆ కలర్ చుడిదార్ వేసుకుని ఇంకెవరైనా వస్తే నేను ఎలా గుర్తుపట్టాలి? క్లెవర్ బాయ్. నేను ఒక రహస్యమైన కోడ్ ఇస్తాను, ఇదిగో తీసుకో. ఇది మసాలా వాడు కదా? ఆఫ్ కోర్స్. అందులో సగమే ఉంది. అవును, దీని మిగతా సమం బాలామణి దగ్గర ఉంది. అయ్యో. ఈ రహస్యమైన కోడ్ కలిసాయంటే నువ్వు పపన్, తాను బాలామణి. ఇంకొక విషయం, ఏంటి? నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోతే మీ అమ్మ చెల్లెలు నా ఇంట ఉంటారు. కానీ నువ్వు సరిగ్గా చేసావంటే నేనేం చేస్తానంటే నా మనవరాలు నీ ఇంట ఉంటుంది. గుర్తుంచుకో. ఓకే.